ఫైబ్రాయిడ్స్ అనేవి గర్భసంచిలో గడ్డల కింద చెప్తామన్నమాట. ఈ గడ్డలు లొకేషన్ అనేది ఇంపార్టెంట్ ఉంటుంది. మనకి ఏ పొరలో ఉంది గర్భసంచిలో, లోపల పొరలో ఉందా, మధ్య పొరలో ఉందా, బయట పొరలో ఉందా అనే దాన్ని బట్టి ఉంటుంది. ఈ ఫైబ్రాయిడ్స్ అనేవి మనం జనరల్గా సర్జరీ ద్వారా రిమూవ్ చేయాల్సి వస్తుంది. సైజ్ ఆఫ్ ద ఫైబ్రాయిడ్ కూడా ఇంపార్టెన్స్ ఉంటుంది. మోర్ దెన్ 5 సెంటీమీటర్స్ ఫైబ్రాయిడ్ ఉంటే సర్జరీ అనేది ఆప్ట్ చేస్తాము. దానితోడు మీకు ఏ సిమ్టమ్స్ ఉన్నాయి, వెదర్ మీకు ఏమైనా బ్లీడింగ్ హెవీగా ఉందా, పెయిన్ ఉందా, లేకపోతే ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నారు, ప్రెగ్నెన్సీ రావట్లేదా, అలాంటి వాళ్ళకి ఫైబ్రాయిడ్స్ ఉంటే సర్జరీ అడ్వకేట్ చేస్తాం. సర్జరీ అడ్వకేట్ చేసినప్పుడు టైప్ ఆఫ్ ఫైబ్రాయిడ్ బట్టి రూట్ అనేది సెలెక్ట్ చేసుకుంటాం. ఒకవేళ గర్భసంచి లోపల పొరలో ఉందనుకోండి, హిస్ట్రోస్కోపీ ద్వారా ఫైబ్రాయిడ్ రిసెక్ట్ చేస్తాము. ఒకవేళ మధ్య పొరలో, పై పొరలో ఉందనుకోండి, లాప్రోస్కోపీ చేస్తాం. మనం ఫైబ్రాయిడ్ రిమూవల్ సర్జరీని మయోమెక్టమీ అంటాం. ఈ మయోమెక్టమీ అనేది లాప్రోస్కోపీను ఓపెన్ ప్రొసీజర్, హిస్ట్రోస్కోపిక్ కూడా చేస్తాం. ఇది లాప్రోస్కోపీ ద్వారా చాలా మినిమల్గా చేస్తాం